అక్మో టీవీ డివోషనల్ కు స్వాగతం. మనం కలిసి ఈ భక్తి కథలను అన్వేషిద్దాం. ఊరి చివరన శివలింగం దగ్గర ఒక కుక్క పడుకొని ఉంటుంది. తన యజమాని ఎంతో ప్రేమగా పెట్టిన రొట్టెను తీసుకొని అది శివలింగానికి నైవేద్యంగా పెడుతుంది. అప్పుడు కుక్క అనుకుంటుంది, అమ్మయ్య, ఆ శివయ్యకి నైవేద్యం పెట్టేశాను, ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది, నేనిప్పుడు ఈ రొట్టె తినాలి అని అనుకుంటుంది. కానీ గొంతు ఎండిపోతుంది. ముందు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి వచ్చి అప్పుడు ఈ రొట్టెని తింటాను అని అనుకుంటుంది. ఈలోపు దీన్ని ఎవరైనా ఎత్తుకెళ్తారేమో అని శివలింగం వైపు చూస్తూ, భయం ఎందుకు, సాక్షాత్తు ఆ పరమశివుడు పాదాల దగ్గర పెడుతున్నాను, ఆ ఈశ్వరుడే దీనికి కాపలా అని నీళ్లు తాగడానికి బయలుదేరుతుంది. కుక్క వెళ్ళగానే పక్కనే ఉన్న పొదలు కదులుతాయి. నక్క కళ్ళు క్రూరంగా మెరుస్తూ కనిపిస్తాయి. ఆ నక్క ఆ రొట్టెను చూస్తూ, ఉహుహు, పిచ్చి కుక్క, దేవుడు కాపలా ఉంటాడని నమ్మి ఆహారాన్ని వదిలేసి వెళ్తావా? ఈ లోకంలో తెలివైన వాడిదే గెలుపు, అమాయకుడికి ఆకలే మిగులుతుంది, ఈ రొట్టె ఇప్పుడు నాది అని అనుకుంటుంది. అప్పుడు కుక్క నీళ్లు తాగుతూ, అమ్మయ్య, ఇప్పుడు దాహం తీరింది అని అనుకుంటుంది. ఈలోపు నక్క అక్కడ ఉన్న రొట్టెను తినేస్తుంది. అక్కడికి కుక్క వచ్చి ఇలా అంటుంది, దాహం తీరింది, ఇప్పుడు హాయిగా రొట్టె తిని పడుకుంటా అని రొట్టె కోసం చూసి ఆశ్చర్యపోతూ, అరే, నా రొట్టె ఏది, ఇక్కడే కదా పెట్టాను. అప్పుడు అక్కడ ఉన్న నక్కను చూసి, నక్క, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నా రొట్టె చూసావా అని అడుగుతుంది. అప్పుడు నక్క, రొట్టెనా, ఏ రొట్టె, నేనిక్కడ ధ్యానం చేసుకుంటుంటే నువ్వు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇందాక ఒక పెద్ద గాలివాన వచ్చింది, ఆ గాలికి నీ రొట్టె కొట్టుకుపోయి ఉంటుందిలే అని అంటది. ఆ మాటలకి కుక్క ఇలా అంటది, గాలికి రొట్టె కొట్టుకుపోవడం ఏంటి మిత్రమా, ఇక్కడ అసలు గాలే వీయడం లేదు కదా అని అంటది. అప్పుడు ఆ నక్క, అయ్యో అమాయకుడా, నీకు దక్కాల్సింది నీ దగ్గర లేదు అంటే అది నీకు రాసిపెట్టి లేదు అని అర్థం, పోయి ఇంకోటి తెచ్చుకో, దేవుడు ఇస్తాడులే అని అంటది. అప్పుడు కుక్క ఇలా అంటది, అబద్ధం చెప్పకు నక్క, నీ తెలివితేటలు నా దగ్గర వద్దు, నీ నోటి చుట్టూ ఉన్న రొట్టె ముక్కలే నువ్వు చేసిన దొంగతనాన్ని సాక్ష్యం చెప్తున్నాయి, నా ఆకలిని కూడా చూడకుండా ఇంతలా మోసం చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు నక్క నవ్వుతూ, సాక్ష్యమా, ముక్కలా, ఇవన్నీ నీ భ్రమలు, చేతకాని వాళ్ళే ఇలా పాపం పుణ్యం అని మాట్లాడుతారు, నా తెలివి ముందు నీ నిజాయితీ ఎంత, ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఇక్కడి నుండి తరిమేస్తాను అని అంటది. వద్దు మిత్రమా, ఇంత అహంకారం వద్దు, నన్ను మోసం చేయడం నీకు గొప్ప తెలివి కావచ్చు, కానీ వేరొకరి కడుపు కొట్టడం మహాపాపం. శివయ్య, పరమేశ్వర, నీ పాదాల చెంత పెట్టిన రొట్టెనే కాపాడుకోలేకపోయాను, ఈ లోకంలో నిజాయితీకి విలువే లేదా స్వామి, ఆకలితో అలమటిస్తున్న ఈ మూగజీవికి నువ్వే న్యాయం చేయాలి తండ్రి, నువ్వే నన్ను కాపాడాలి అని కుక్క దీనంగా అడుగుతుంది. ఇదంతా చూస్తున్న పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది, స్వామి చూసారా, ఆ నక్క తన మోసంతో ఒక జీవి ఆకలిని దొంగిలించింది, ఆ కుక్క నిజాయితీని కాపాడరా అని అడుగుతుంది. అప్పుడు శివుడు అంటాడు, పార్వతి, సత్యం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది, కాని దాని బలం అనంతం, మోసగాడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. అప్పుడు శివుడు పార్వతి అక్కడ శివలింగం దగ్గర మెరుపుతో ప్రత్యక్షమవుతారు. నమః శివాయ. శివుడు పార్వతి ప్రత్యక్షమవగానే నక్క వెనక్కి తగ్గుతుంది. అప్పుడు శివుడు అంటాడు, ఆగు నక్క, తెలివితేటలు అనేవి ఇతరులకు మేలు చేయడానికి ఉండాలి, కానీ వారి కడుపు కొట్టడానికి కాదు. ఈరోజు నువ్వు ఆ కుక్క రొట్టెని దొంగిలించి గెలిచాను అనుకుంటున్నావు, కానీ ఆ రొట్టెతో పాటు నీ విలువను, నా అనుగ్రహాన్ని కూడా కోల్పోయావు. మోసం చేసే నీ తెలివి నిన్ను అందరికీ దూరం చేస్తుంది, నీ పాపమే నిన్ను ఏకాకిని చేస్తుంది, వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు కుక్క శివుడితో అంటాది, స్వామి కరుణించావా అని. అప్పుడు శివుడు అంటాడు, నీ నిజాయితీ నన్ను మెప్పించింది, ఆకలితో ఉన్న ధర్మం తప్పని నీకు నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, ఇకపై నీకు ఆహారానికి లోటు ఉండదు,
ని శివుడు పార్వతి ఇద్దరూ ఆశీర్వదిస్తారు. మోసంతో పొందిన విజయం గడ్డిపోచతో సమానం. నిజాయితీతో పొందిన ఓటమి గెలుపుకు పునాది. మిత్రులారా, ఈరోజు కథ మీకు నచ్చిందా? నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక నీతి కథతో మళ్ళీ కలుద్దాం.